సార్ ఈ గత 6 నెలల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఇంకొక 50,000 ఎకరాల భూములు కావాలి, అమరావతి నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరగాలి అంటే అని చెప్పి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తూ ఉన్నారు. రైతులు వ్యతిరేకించినా సరే 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. దాని వెనక ఏం దాగి ఉందంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ మొదటి నుంచి చూస్తే కూడా 5 ఏళ్ళు అప్పుడున్నప్పుడు భూమిని వీలైనంత ఎక్కువ తీసి చేతుల్లో పెట్టుకునేటువంటి ఒక లక్షణం ఉందండి ఆయనకు. ఆయనకు భూదాహం మామూలు భూదాహం కాదు. అది కొంత ఆయన చేతిలో ఉండొచ్చు, కొంతమంది ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళ చేతులకి ఏదో ఒక ప్రాజెక్ట్ పేరుతో భూములు ముందు లాగేసుకోవాలి అనేది. ఎందుకంటే మొదటి దశలో ఉన్నప్పుడు ల్యాండ్ బ్యాంక్ అనే ఒక పదం వాడేవాడు ఫస్ట్ 5 ఏళ్లలో. అప్పుడు 40-50 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న డీకేటీ పొలాల మీద కూడా వెనక్కి తీసుకుంటామనేటువంటి సూచనలు వెళ్ళాయి వేరే జిల్లాల్లో. మా పల్లెల్లో కూడా చూసినాం మేము. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటా ఉన్న మనిషికి ఈరోజు రెవెన్యూ వాడి నుంచి నోటీస్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయాలంటే ఎవరి కోసం ల్యాండ్ బ్యాంక్? ఎంత ల్యాండ్ కావాలి నీకు ఇండస్ట్రీస్ పెట్టాలంటే? అంటే భవిష్యత్తులో ఈ ల్యాండ్ ఇంకెవరికి అవసరం లేదా అంటే ముందు తీసేసుకొని దగ్గర పెట్టుకున్నాం. ఎక్కడ పెట్టినా అంతే, పెద్ద పెద్ద ఇతను అవసరానికి మించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ 5,500 ఎకరాలు ఎందుకండి? ఈయన ఉన్నప్పుడే తీసుకుంది ల్యాండ్. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి 2017 స్క్వేర్ కిలోమీటర్స్ దాదాపు 54,000 ఎకరాలకే మాస్టర్ ప్లాన్ తయారు చేసిన సింగపూర్ వాళ్ళు. దీన్నే కదా మీరు చూపించిన గ్రాఫిక్స్ కానీ, ప్రపంచం తిరిగింది కానీ అంతా ఇదే కదా. ఈరోజు సడన్గా రెండో దశ ఎందుకు అవసరం వస్తూ ఉంది? అదనంగా 50,000 ఎకరాలు అంటే దాదాపు 1,00,000 ఎకరాల పైన ఒక రాజధాని పేరుతో సేకరించింది ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? కానీ ఇదేదన్నా ఒక 70% పూర్తయిందా? సిటీ అనేది ఒక బేసిక్ సిటీ ఎమర్జ్ అయిన తర్వాత దానికి ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగటివ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఏ డైరెక్షన్లో దానికి అనుకూలంగా ఉంటుందో మార్కెట్ ఫోర్సెస్తో ఆ సిటీ డెవలప్ అయిపోతుంటుంది. అప్పుడు రైతులు కూడా ఆ బార్డర్స్లో ఉన్న రైతులు ఆటోమేటిక్గా ఇచ్చేసుకుంటారు. వాళ్ళు ఒక డెవలపర్తో టచ్లోకి వస్తారు. నువ్వు చేయాల్సిందంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒకప్పుడు హుడా, ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది. హెచ్ఎండిఏ ఏం చేస్తుంది? పెద్ద ట్రంక్ లైన్లు, పెద్ద రోడ్లు వేసి డెవలప్మెంట్ ఫీజు తీసుకుంటుంది హైదరాబాద్లో. ఈ లోపల మధ్యలో ప్రైవేట్ పొలం ఉంటే ఆ ప్రైవేట్ పొలం అయితే ఒక బిల్డర్తో టైఅప్ అవుతాడో, సొంతంగా కట్టుకుంటాడో, లేకపోతే సొంతంగా అమ్ముకుంటాడు. అది ఆర్గానిక్గా సిటీ పెరుగుతూ పోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడేంటి అది కాదు, ఒకేసారి మీరు 50,000 ఎకరాలు అదనంగా కావాలి. దానికి లాజిక్ ఏంటి? బేసిస్ ఏంటి? ఏ ఆధారంగా మీరు 50,000 ఎకరాలు అంటున్నారు? ఏ ఆధారంగా దీన్ని మున్సిపాలిటీ అవుతుంది అంటారు? మున్సిపాలిటీ ఈజ్ లైక్ ఎ టౌన్, స్మాల్ టౌన్ అనేది కరెక్టే. అంటే మీరు గతంలో చెప్పింది అబద్ధమే కదా. అదన్నా అబద్ధం కావాలి, ఇదన్నా అబద్ధం కావాలి. మొత్తం చూస్తే మీరు గతంలో చెప్పిందే పెద్ద అబద్ధం. ప్రపంచ రాజధాని అది మున్సిపాలిటీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్. 3 లక్షలు దాటితే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అది రియాలిటీ. మరి దీన్ని చేయండి. అది పూర్తి కాకుండానే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాకుండానే అదనంగా 50,000 అంటే ఇది భూదాహం కాక ఇంకేమవుతుంది? 2, మొదటి దశలో చెప్పిన ఒక పెద్ద అబద్ధం, మోసం ఉందండి. 2015 ల్యాండ్ పూలింగ్ రూల్స్ దీంట్లో ఈ 29 గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని ఆ జియోలో స్పష్టంగా ఉంది. జియో నంబర్ 1 జనవరి 1, 2015. ఒక్కరికైనా ఉచితంగా విద్య, వైద్యం కల్పించినారా 29 గ్రామాల్లో? ఆ రోజు నుంచి ఈ రోజుకి లేదు. అదే అబద్ధాన్ని ఇప్పుడు రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన జియోలో కూడా చెప్తున్నారు. ఉచిత విద్య, వైద్యంకి అర్హులు ఇక్కడ భూములు ఇచ్చేవాళ్ళు అని. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఇక్కడ ఇంతవరకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు, అక్కడ వాళ్ళకి మళ్ళా 3 ఏళ్లలో మీకు డెవలప్ చేసిన ప్లాట్ ఇస్తామంటున్నారు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వ్యవసాయం చాలా కష్టంగా అయిపోతూ ఉంది రైతులకి. నేను వ్యవసాయం చేస్తున్నాను, మా గ్రామంలో మనకు తెలుసు. సో కౌలుకి ఇచ్చుకుంటున్నారు ఉన్నవాళ్ళు. కౌలుకి ఇచ్చుకుంటే సరైన కౌలు రాదు, 15,000, 20,000 వస్తుంది. కొంతమంది కౌలు సరిగా ఇవ్వరని సొంతంగా చేసుకోలేక ఈ పరిస్థితిలో ఉన్న సంక్షోభాన్ని రైతుకు భరోసా ఇచ్చే పరిస్థితి కాకుండా కౌలు ఆశ చూపి 60,000 కౌలు ఇస్తాను, 1.5 లక్ష రుణమాఫీ చేస్తానని కౌలు ఆశ చూపి భూములు పుంజుకోవడానికి ట్రై చేస్తున్నాడు. 20,000 ఎకరాలకు జియో ఇచ్చినారు డిసెంబర్లో. ఎక్కడ పర్పస్ రాయడం లేదు. మోసం ఎక్కడండి? మనకు దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వీటి గురించి ఎక్కువ మాట్లాడడంలే. ఏదో ఒక రాజకీయ విమర్శ చేసి పక్కకు పోతున్నారు. కానీ 2013 ల్యాండ్ అక్విజిషన్ చట్టం ప్రకారం అయితే పర్పస్ ఏంటి చెప్పాలి స్పష్టంగా. వీడు మేము ల్యాండ్ పూలింగ్ కదా అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ రైతులు స్వతహాగా ఇస్తే, వీడు రైతులు స్వతహాగా ఇవ్వడంలే, ఇవ్వక తప్పని పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. కాబట్టి స్వతహాగా భూమి ఇచ్చినట్టు కాదు, మీరు పేరుకు ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. కానీ
ల్యాండ్ పూలింగ్ అంటే 10 మంది రైతుల దగ్గరకు వచ్చి మన పొలాన్ని ప్రభుత్వానికి ఇవ్వడమో లేకపోతే మనం ఏదో చేసుకోవడమో పూలింగ్ అంటారు. ప్రపంచ బ్యాంకు ఇప్పుడు కమిటీ వచ్చినప్పుడు ఏం చెప్పింది ఫైనల్గా, ఒకసారి సరిహద్దులు నిర్ణయించిన తర్వాత రాజధానికి ఆ లోపలున్న రైతుకు భూమి ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇందులో వాలంటరీగా ఇచ్చేదంటూ లేదు, ప్రతి రైతు కూడా బలవంతంగానే ఇవ్వాల్సి వచ్చిందని క్లియర్ కట్గా తీర్మానం చేసింది ఫైనల్గా. సో ఈరోజు ఊరు పేరు, సర్వే నంబర్లు, ఇన్ని ఎకరాలని మీరు జీవో ఇచ్చి గ్రామాలకు వెళ్ళి మీరు ఇవ్వండి అంటే అది ఎక్కడ వాలంటరీ ల్యాండ్ పూలింగ్? అది బలవంత పూలింగే, వాలంటరీ కాదు అసలు, ప్రచారం చేయడం తప్ప. నువ్వు వాలంటరీగా పూలింగ్ ఇస్తున్నారు కాబట్టి నేను పర్పస్ చెప్పనా? మరి వాలంటరీగానే రైతులకి ఇంత ప్రభుత్వ ధనమే కదా నువ్వు ఇచ్చేది, కౌలు రేపు అక్కడ డెవలప్ చేసి ఇస్తాను అంటున్నావు, గవర్నమెంట్ డబ్బుతోనే కదా. సో గవర్నమెంటు రైతు మధ్య ఒప్పందం జరుగుతుంది. మరి ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నావో చెప్పాలిగా. ఆ డిసెంబర్లో ఇచ్చిన జీవోలో 20,000 ఎకరాల్లో ఎక్కడా కూడా ఈ భూమిని నేను ఎందుకు ఉపయోగపెట్టబోతున్నానో లేదు. దీన్ని ఛాలెంజ్ చేయాలని అడిగిన ఆయన శోభనరేశ్వర గారు పెద్దవాళ్ళని, మీరు హైకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయాలి. వితౌట్ పర్పస్ దేనికి వినియోగించబోతాను ఈ భూమిని అనేది చెప్పకుండా రైతుల నుంచి భూమిని తీసుకోవడం తప్పు, లీగల్గా ఇది చెల్లదు, దీన్ని ఛాలెంజ్ చేయాలని. కానీ వెళ్ళిపోతున్నారు. కానీ రైతులకు గతంలో పోల్చుకుంటే పక్క ఊరిలో రైతుల పరిస్థితి ఎట్లుందో వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి రెండో దశలో వీళ్ళు చెప్పినట్టు పరుగో అంటూ వచ్చి ఇవ్వడంలే. కానీ వార్తలు వచ్చిన దాని ప్రకారం ఆల్రెడీ ప్రభుత్వానికిలో ఉన్నటువంటి పెద్దలు భూములు అక్కడ కొనేసినారని, ఆ కొనేసిన ప్రాంతానికంతా ల్యాండ్ పూలింగ్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పేరుతో కానీ, కొత్త విమానాశ్రయం పేరుతో కానీ, ఇది అంతా ఏమవుతుంది చివరికి కొంతమంది పెద్దవాళ్ళకి మేలు చేయడం కోసం మీరు రాజధాని పేరుతో పూలింగ్ పెంచుకుంటూ పోతున్నారు. చివరికి ఈ భూములన్నీ కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళేటివి అనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. కాబట్టి రెండో దశ ల్యాండ్ పూలింగ్ సక్సెస్ కాలేదు. సరే, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి పెడుతున్నటువంటి ఖర్చు దాదాపు ఇప్పటికే 91,000 కోట్లకు పైగా వర్క్స్ ఐడెంటిఫై చేసామంటున్నారు. దీని మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అసలు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ నిర్మాణ వ్యయం అన్నది పెట్టడం సమంజసమేనా? ఇప్పుడు ఇక్కడ ఈ వ్యయమంతా గతంలో ఉన్న గ్రాఫిక్స్ ఆ ప్రచారానికి లింక్డ్ అండి. అంటే ఆ స్థాయిలో మేము నిర్మిస్తాం అనుకుంటూ ఎవరు ప్రశ్నించడానికి అవకాశం లేని, అంటే ఎవరు కూడా దీన్ని ప్రశ్నించకూడదు అనేటువంటి వాతావరణం కల్పించినారు. ఆర్థిక పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు 62,000 కోట్లు శాంక్షన్డ్, 44,000 ఆల్రెడీ రిసీవ్డ్ అని మనం గతంలో విన్నాం. ఇంకా మిగిలిన పనులు కనెక్ట్ పెట్టుకుంటే 92,000 కోట్లు. ఇంకా జరిగే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది అది. ఎందుకంటే ఈరోజు నేను ఒక చోట మాట్లాడుతుంటేది, ఒక కొండవీటి వాగు మీదనే 70 చోట్ల బ్రిడ్జెస్ రావాలి అటు ఇటు కనెక్టివిటీకి అని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అది. మొత్తానికి ఏంటంటే ఇది ఇంకెంత ఖర్చు పెడితే ఇది ఒక షేప్కి వస్తుందనే దాని మీద ప్రభుత్వం చెప్పడం లేదు.